నమస్కారం. మీరు చూస్తున్నారు ధర్మయుద్ధం ఛానల్. మీకు మన ధర్మయుద్ధం ఛానల్కి మరియు నా ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం. ముందుగా ధర్మయుద్ధం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినటువంటి 531 మందికి కూడా నా ధన్యవాదాలు. మీరు నా ఛానల్ ఆదరిస్తున్నందుకు మరియు నా యొక్క ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు. ముందుగా ఇప్పుడు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏమిటి అంటే 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు మనకి దుర్గా నవరాత్రులు అంటే దసరా నవరాత్రులు మనకి జరగబోతున్నాయి. కాబట్టి దానికి నేను 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడాను మనకి అంటే 3వ తారీఖు మనకి మొట్టమొదటిగా బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఉంటారు. కాబట్టి ఆవిడ యొక్క మహిమలు, పూజలు, వాటి గురించి, ఆవిడ విశిష్టత గురించి, ఆవిడ ఎలా మనల్ని ఆదరిస్తుంది అనే ఇలాంటి విషయాల గురించి మనము 2వ తారీఖు నుంచి తెలుసుకున్నాం. అంటే 3వ తారీఖు బాలా త్రిపుర సుందరి అమ్మవారు అయితే మనం 2వ తారీఖు రికార్డ్ చేసి మీకు పెడతాను. అలాగే 4వ తారీఖు వచ్చి గాయత్రి అమ్మవారు కాబట్టి ఆవిడ గురించి ఒకరోజు ముందుగా మీకు 3వ తారీఖు రికార్డ్ చేసి చెప్పడం జరుగుతుంది. అమ్మ యొక్క విశిష్టత, అమ్మ యొక్క లీలలు, అమ్మ చేసేటువంటి దీవెనలు ఎలా ఉంటాయి, అమ్మ మనల్ని ఎలా కాపాడుకుంటుంది, ఇలాంటి విషయాల గురించి అంటే ఆ అవతారం యొక్క రోజుకు ఒక ముందర రోజు చెప్పడం జరుగుతుంది. ఈ విషయం గుర్తుంచుకోండి. మీ అందరికీ ఇదే నా విజ్ఞప్తి. ఇక ఈరోజు మన తంబనైల్లో చెప్పుకున్నట్టుగా దేవుడికి మనతో పని ఏంటి, మనకి దేవుడితో పని ఏంటి, ఈ విషయం గురించి మనం చర్చించుకుందాం. మనము ప్రీవియస్ ఎపిసోడ్లలో ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఏమిటి అంటే ఈ ప్రపంచం మొత్తం అంటే ఈ విశ్వం మొత్తం కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనము ఇంకొకరి మీద ఆధారపడి ఉంటాం మనం కదా. ఈ విషయం మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి మళ్ళీ ఇక్కడ పెద్దగా నేను మళ్ళీ కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమి ఉండదు. కాబట్టి ఏమిటి అంటే మనం ఇప్పుడు ఈ డిస్కషన్లో చేసుకుంటే అంటే మనము దేవుడి మీద ఆధారపడి ఉన్నామా, దేవుడు మన మీద ఆధారపడి ఉన్నాడా అనే విషయం గురించి తెలుసుకుందాము. ఇందులో ఇప్పటి నుంచి నా యొక్క అనుభవాలు, దేవుడితో నేను చేసినటువంటి ఉపాసన ఏంటి, ఇలాంటి విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే దసరా కాబట్టి ఇక్కడి నుంచి మనము నా అనుభవాలు కూడా చెప్పదలుచుకున్నాను. అది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్లో దేవుడికి మనతో పని ఏంటి, మనకి దేవుడితో పని ఏంటి, ఈ విషయాలు తెలుసుకుందాం. అయితే ఏమిటి అంటే మేము చేసేది రాజయోగం. ఇంతవరకు నేను ఎప్పుడు చెప్పలేదు, నా విషయం ఏది మీకు చెప్పలేదు, ఇంతకీ నా పేరు కూడా మీకు ఎవరికీ చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు అయితే ఏమిటి అంటే ఇక్కడ ఈ రాజయోగంలో దేవుడితో పని ఉండదు. ఎలా అంటే ఇది ఒక యోగా ప్రక్రియ. రాజయోగము అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అయితే ఇలా పని లేదు అంటే అర్థం ఏమిటి అంటే దీనికి ఎందుకు ఇలా పెట్టారు, ఈ సిస్టమ్ ఎందుకు ఇలా క్రియేట్ చేశారంటే పూర్వకాలంలో నువ్వే దేవుడు అవుతావు, నువ్వే దేవుడివి అని తెలుసుకునే విధానంలో ఒక ప్రక్రియ పెట్టారు. అంతేగాని తప్పితే దేవుడిని వ్యతిరేకించడం కాదు ఇందులో ఉద్దేశం. ఇప్పుడు రాజయోగం, హఠయోగం, క్రియాయోగం. అయితే ఏమిటి అంటే ఇప్పుడు ఒక నది ఉంది మనకి. అంటే ఈ సంసారం అనే ఒక నది దాటాలి అంటే మనకి యువతల నుంచి అవతలకి వెళ్ళాలంటే ఒక మధ్యలో ఒక తాడు కావాలి. ఈత రాని పరిస్థితి ఏంటి అంటే ఒక తాడు కావాలి. ఆ తాడుని పట్టుకుని నది దాడుతాం కదా. అలానే ఇక్కడ కూడా మనకి ఈ ఉపాసనలో దేవుడితో మనకి పని ఉంటుంది కదా. అయితే అసలు విషయాన్ని మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. కొంచెం డెప్త్కి వెళ్ళి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే నా పూర్వపు ఎపిసోడ్లో ముందుగా సబ్జెక్టు కొంత తెలుసుకుంటూ వెళ్ళాను. ఎందుకు అంటే చిన్నపిల్లలకి పుట్టంగానే ఒక్కసారి వంకాయ కూర అన్నం పెట్టరుగా ఫస్ట్ కొద్దిగా పప్పు వేసి, ఫస్ట్ నెయ్యి వేసి అలవాటు చేసి దాంతో కొద్దిగా పప్పు కలిపి ఇలా పెంచుకుంటూ వెళ్తారు. ఇలానే మనం కూడా కొద్దిగా ముందు విషయ జ్ఞానం తెలుసుకుంటూ వచ్చాం.
కొద్దిగా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏదైనా సరే డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. మనిషికి పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి పుట్టేది అట్లా ఇది ఒక సర్కిల్ మీకు చెప్పాను అన్నట్టు ఈ విషయం గురించి. సో దీంట్లో మనిషి ఏం చేస్తాడు అంటే దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడతారు. అయితే ఒక చిన్న విషయం ఇక్కడ మీకు చెప్పాలి. ఏమిటి అంటే జిడ్డు కృష్ణమూర్తి గారు తెలుసు కదా అందరికీ, మీ అందరు వినే ఉంటారు, తెలుసుకునే ఉంటారు ఆయన గురించి. జిడ్డు కృష్ణమూర్తి గారు ఒకసారి ఆయన ఒక సభలో మాట్లాడుతుండగా ఒక క్వశ్చన్ వేశారు. ఏమిటి అంటే, అయ్యా కృష్ణమూర్తి గారు, మనల్ని సృష్టించింది దేవుడు కదా, మరి దేవుణ్ణి ఎవరు సృష్టించారు అని ఆయన ఒక అద్భుతమైన ఆశ చెప్పారు. మనమే దేవుణ్ణి సృష్టించాము అని. అయితే అది సింపుల్గా మనమే దేవుణ్ణి సృష్టించాము అని ఒక లైన్ చెప్పి వదిలేయడం వలన ఇక అర్థం చేసుకున్న వాడికి అర్థం చేసుకున్నంత అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్పారు. అంటే మనకి కామన్గా ఉంటే జనాలు ఎవరికి ఏమొస్తుంటే మన దేవుడిని సృష్టించడం ఏంటి పిచ్చే అనుకుంటాం, కానీ అది కాదు. చాలా డెప్త్ ఆన్సర్ అది. అది ఏంటో మీకు ఈ వీడియోలో ముందు చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు మనకి తెలిసింది ఏమిటి అంటే విశ్వం అనేది శబ్దం నుంచి పుట్టింది కదా, శబ్దం నుంచి పుట్టింది. సో దీని ద్వారా పుట్టిన తర్వాత భూమి ఏర్పడిన తర్వాత ఇంకా ఒక్కొక్కటి కూడా మనకి ఈ జీవులు పుట్టడం ప్రారంభించింది. అయితే దీంట్లో ఒక చిన్న సైన్స్ విషయం మాట్లాడాలి. దీంట్లో ఏంటి అంటే డార్విన్ సిద్ధాంతం ప్రకారం భూమి పుట్టి 6000 సంవత్సరాలు అయిందని 1800 సంవత్సరంలో చెప్పాడు ఆయన. అయితే ఏమిటి అంటే ఆయన చెప్పిన సిద్ధాంతం ఏంటంటే పరిణామక్రమం అని చెప్పారు. జంతు పరిణామక్రమం అంటే జంతువు నుంచే మనిషి పుట్టుకొచ్చాడు అని చెప్పారు. అయితే దాని తర్వాత కొంతమంది విభేదించారు, దాని మీద చాలా రీసెర్చ్ అన్ని డిస్కషన్ జరిగినాయి. అయితే మనము ఇందులో తెలుసుకోవాలి, మన సనాతన ధర్మంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మనకి దశావతారాలు ఉన్నాయి కదా, దశావతారంలో విష్ణువు యొక్క అవతారం ఏంటి అంటే మత్స్యావతారం కదా. ఈ మత్స్యావతారం తర్వాతనేమో కూర్మావతారం, ఇలా ఒక్కొక్క అవతారం పెట్టుకుంటూ వచ్చి తర్వాత బాడీ ఏమో జంతువుది, శరీరం ఏమో మనిషిది, తల ఏమో జంతువుది, ఇలా నరసింహావతారం, ఇలా ఒక్కొక్క అవతారం తీసుకుంటే అంటే మనిషి యొక్క పరిణామక్రమ సిద్ధాంతాన్ని తెలియచేస్తూ మనకు చెప్పినటువంటి మన సనాతన ధర్మంలో మనకు చెప్పినటువంటి అవతారాన్ని విశ్వసిస్తుంది. అదే కదా. అయితే ఇప్పుడు ఏమిటి అంటే మరి ఏమిటయ్యా మనకి పని ఏంటి, దేవుడితో మనకి పని ఏమిటి అనుకుంటున్నాను. ముందు నేను చెప్పాను శబ్దం నుంచి విశ్వం సృష్టించబడింది అని చెప్పాను కదా. ఆ విశ్వం సృష్టించిన భాగంగా మనకి ఒక భూమి ఏర్పడింది. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి ఇక్కడ అంటే మంది ఒక మిల్కీవే అంటే ఒక పాలపుంత అంటారు. ఇలాంటి పాలపుంతలు కొన్ని కోట్లు ఉన్నాయి విశ్వంలో. ఎందుకంటే విశ్వం పెరుగుతూ ఉంటుంది. ఈరోజు ఇక్కడ ఉంటే విశ్వం తర్వాత ఇంకొక 3 లక్షల కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. ఈ విశ్వం అనేది అనంతమైనది ఇది. సో ఇలా అనంతమైన విశ్వంలో మనం ఒక చిన్న పాలపుంతలో మన భూమి ఏర్పడింది. మనం ఇక్కడ ఈ భూమి మీద ఈ పాలపుంతలో ఉన్నాం కాబట్టి మనమే ఉన్నాము, ఇదంతా మనమే విశ్వం అనుకోవడం లేదు. ఎందుకంటే కొన్ని కోట్ల పాలపుంతలు ఉన్నాయి. ఆ పాలపుంతల్లో కొన్ని కోట్ల మంది, ప్రతి ఒక్క పాలపుంతకి ఒక సూర్యుడు ఉంటాడు, ఒక చంద్రుడు ఉంటాడు, అలా ఒక భూమి ఉంటుంది. అన్ని గ్రహాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైతే గ్రహాలు ఉన్నాయో అలాంటి గ్రహాలు అన్ని పాలపుంతల్లోనూ ఉంటాయి. ఇది మనకి సైన్స్లో తెలుసుకుంటే తెలిసిపోతుంది. అయితే ఈ విశ్వంలో మన భూమి మీద ఏర్పడిన తర్వాత భూమి మనకి సైన్స్ ప్రకారం ఏకగణ జీవి అని మనకి తెలిసే ఉంటుంది. తర్వాత దాని నుంచి చేపలని, దాని తర్వాత నుంచి ఇక మనం అభివృద్ధి చెందాడని చెప్పి ఇలా మనకి సైన్స్ చెప్తూనే ఉన్నది. అది విషయం. అయితే ఇందులో విషయం ఏమిటి అంటే ఈ మనిషి మొట్టమొదటిగా మనకి ఎక్కడున్నాడు, అడవుల్లో ఉండేవాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇళ్ళు గట్రా ఏం లేవు కాబట్టి అడవుల్లోనే బతికేవాళ్ళు వీళ్ళకి. అప్పుడు ఆహారం ఏంటి అంటే వేట.
వేటతో వీళ్ళు జీవించేవాళ్ళు. వీళ్ళకి అప్పుడు ఈ విశ్వంలో ఏమి జరిగినా కూడా ఒక వింతే. ఇప్పుడు సడన్గా మనకి సూర్యగ్రహణం వచ్చిందనుకోండి, ఈ సూర్యగ్రహణం వస్తే మన సూర్యుడు కనిపించకుండా మనకు కనిపిస్తే అనుకుంటాము అది అమ్మో ఏదో ఉంది శక్తి అనుకునేవాళ్ళు పూర్వం రోజుల్లో జనాలు కదా. సో ఏదో ఒక దైవశక్తి అనుకున్నారు వాళ్ళు. ఏది మన సూర్యగ్రహణం జరిగినా చంద్రగ్రహణం జరిగినా అంటే ఎప్పుడు వెలుగుతుండే సూర్యుడు సడన్గా మాయమైపోయి మధ్యాహ్నం మళ్ళా వచ్చాడు అనుకోండి, అది ఒక ఇదే కదా, అద్భుతమే అనిపిస్తుంది ఆ రోజుల్లో, తెలియదు కాబట్టి కదా. కాబట్టి ఇలా నెమ్మదిగా మనము ఒక దేవుడు అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చాం. ఎవరో ఉన్నారు ఆయనే దేవుడు అన్న విషయం వీళ్ళు దాన్ని ఫస్ట్ దాన్ని ఊహించేశారు. వాళ్ళు ఊహించేసేటప్పటికీ అలా మనిషికి దేవుడు అనేవాడు సృష్టించబడ్డాడు. అయితే మరి దేవుడు లేడా అంటే ఉన్నాడు. దేవుడు ఎందుకు లేడు? ఆయన పరబ్రహ్మస్వరూపం ఎప్పుడు ఉన్నాడు. ఆయన ఈ సృష్టి మొత్తం జరగముందు నుంచి పరబ్రహ్మస్వరూపం ఉన్నాడు. కానీ మనము ఇలా ఒక దేవుణ్ణి సృష్టించుకున్నాం. అప్పుడు ఏం చేశారు వీళ్ళు? రాళ్ళు పెట్టి రాళ్ళకి పూజ చేయడం మొదలుపెట్టారు. అదే కదా, అప్పటి నుంచే మనకి విగ్రహారాధన స్టార్ట్ అయింది. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది విగ్రహారాధన అనేది. ఒక రాయి పెట్టి రాయికి ఏదో కలర్లు, అప్పుడు ఆ రోజుల్లో ఆకులేగా పసర్లు రాసేసి వాటితో పూలు కాయలతో వాటిని అలంకరణ చేసి చక్కగా నీట్గా చేసుకొని వాళ్ళు అలా దేవుణ్ణి సృష్టించుకున్నారు. అయితే ఇది క్రమేణా కూడా మనకి ఈ జ్ఞానం అనేది ఏర్పడటం మొదలుపెట్టింది. మనిషికి జీవన విధానం పెరగడం, జ్ఞానం పెరగడం, భాష పెరగడం, అంటే భాషని సృష్టించుకోవడం, ఆ భాష నేర్చుకుని అందరూ మాట్లాడడం, ఇలా మనిషి పరిణితి చెందుతూ వచ్చాడు. పరిణితి చెందుతూ వచ్చే వరకు ఏమైంది? మనిషికి ఈ యొక్క తపస్సు అనేది చేయడం మొదలుపెట్టారు. తపస్సు అంటే మన ఈ రోజుల్లో ధ్యానం. ఎందుకంటే ఆ రోజులు అంటే కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళు బతికేవాళ్ళు. ఇప్పుడు ఈ కలియుగంలో మన వయసు నిర్ధారించింది 120 సంవత్సరాలు. శ్రీకృష్ణుడు కూడా మనకి భగవద్గీత చెప్పింది తన 90వ భగవద్గీత చెప్పాడు మనకి. ఆయన జీవించి 120 సంవత్సరాలు. అది అంటే జీవించింది అంటే మళ్ళీ అట్లనే కాదు, అంటే ఆయన ఉన్నది 120 సంవత్సరాలు ఉన్నారు, మళ్ళీ తర్వాత అవతారం చాలించారు. అది సరే. ఇప్పుడు ఇంతకీ ఏమిటి అంటే ఇలా మనం పరిణితి చెందుకుంటూ వచ్చి జ్ఞానం పెంపొందించుకొని మనం దేవుడి గురించి, విశ్వం గురించి, ఈ భౌగోళ శాస్త్రం గురించి ఇలా ఒక్కొక్కటి తెలుసుకొని, అంటే మనిషి పరిణితి చెందుతూ ఇవన్నీ తీసుకుంటూ వచ్చాడు. ఇదంతా ఒక రోజు ఒక రాత్రిలో జరగలేదు, కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది మనిషికి ఇవన్నీ తెలుసుకోవడానికి. అది సరే. ఇప్పుడు మనకి దేవుడితో పని ఏమిటి అనేది ఫస్ట్ మొదలు పెట్టుకుందాం. ఓకే, తర్వాత దేవుడికి మనిషితో పని ఏంటి కూడా చెప్తాను. ఓకే, మనకి దేవుడితో పని ఏమిటి అంటే ఇప్పుడు చూద్దాం. ఓకే, అంటే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. ఓకే, ఇది మీకు యోగాలో ఇది ఉంటుందన్నమాట. ఈ సిస్టమ్ యోగాలో కూడా చెప్తారు ఇది, అది ఏంటో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనిషి జన్మ ఎత్తడానికి కారణము, మరణించడానికి కారణం మనకి ఏమిటి అంటే కర్మ సిద్ధాంతం. ఇది మనకి మీకు నేను చెప్పున్నాను, టూకీగా చెప్పాను, ఇప్పుడు వివరంగా చెప్తాను. ఓకే, ఇప్పుడు మనిషి పుట్టడానికి కారణం కర్మ సిద్ధాంతం. అంటే అతని యొక్క కర్మలు, పాపము పుణ్యం. ఆ పాప పుణ్యాలు పట్టుకొని మనిషి పుడతాడు. మళ్ళా అతను పెట్టుకొని వచ్చిన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తీరంగానే మళ్ళీ కొత్త కర్మలు చేసి మళ్ళా వేరే శరీరాన్ని తీసుకుంటాడు. ఇది నిన్నటి ఎపిసోడ్లో కూడా చెప్పాను. సో ఇలా ఇతను తిరుగుతూ ఉండగా, అంటే పుడుతూ ఉండగా వెళ్ళడం, తిరగటం, రావటం, మళ్ళీ వెళ్ళడం, తిరగటం, రావటం, ఇదే కదా ఈ సైకిల్ అనేది నడుస్తూనే ఉంటుంది మనిషికి. ఎన్ని సంవత్సరాలు అంటే 1,90,00,000 జన్మలు ఎత్తాలైనా 85 లక్షలు 86 లక్షలు ఉన్నాయి, మర్చిపోయాను నేను. ఈ 86 లక్షల జీవరాశులుగా జన్మెత్తడం, మళ్ళీ చనిపోవడం, మళ్ళీ ఇలా ఈ సర్కిల్, ఈ కాగానే మళ్ళీ ఈ సర్కిల్లోకి వచ్చేస్తాడు అనమాట. ఇట్లా తిరిగి పెడుతూ ఉంటాడు. ఇది మనకు తెలిసింది. దీంట్లో ఎక్కడా కూడాను దేవుని ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎందుకు లేదు అంటే ఆయన ముందే ఒక సాఫ్ట్వేర్ రాసి పడేశాడు. ఆయన ఏంటి అంటే, ఒరే బాబు నువ్వేమన్నా చెయ్యి, నీ కర్మలు అనుభవించాలి, ఈ కర్మలు మొత్తం అనుభవించాలి, పాతవి కొత్తవి రాబోయే అన్ని కర్మలు అనుభవించే సంచిత ఆగామి ప్రారంభ కర్మలు అనమాట. వీటిని అనుభవించేసేసి నువ్వు ఇన్ని జన్మలు ఎత్తిన తర్వాత నువ్వు ఇక్కడికి చేరాలి, నా దగ్గరికి చేరాలి అని ఒక సాఫ్ట్వేర్ రాసి పడేశారు. దాంట్లో ఎగ్జామ్షన్స్ కూడా ఇచ్చేసారు. ఎగ్జామ్షన్స్ ఏమిటి అంటే, నువ్వు ఈ లోపల సాధన చేసి నీ కర్మలన్నీ కూడాను నువ్వు
పోగొట్టుకుంటే అంటే పాపము 0, పుణ్యము 0. ఈ రెండు కూడా 0 అయితేనే చివరికి 0 అవుతుంది, బ్యాలెన్స్ షీట్ క్లోజ్. సో దాని తర్వాత నీకు మోక్షం అని చెప్పుకొచ్చారు. నువ్వు దీన్ని పాటించు. క్రియాయోగం, హఠయోగం, రాజయోగం, ఈ 3 యోగాలు ఉన్నాయి. లేదా నేను భక్తి ద్వారానే నేను వస్తానంటే నువ్వు భక్తి ద్వారానే నువ్వు చేసిరా. నువ్వు భక్తి ద్వారా భక్తిని ఫాలో అయ్యి నువ్వు మోక్షాన్ని పొందు, అదేం లేదు. అంతేగా నువ్వు చచ్చినట్టు నువ్వు 1,9,00,000 జన్మలు ఎత్తాల్సిందే అని ఆయన ఏం చెప్పలేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు, అందుకని ఎగ్జామ్షన్స్ కూడా ఇచ్చుకుంటూ వచ్చారు అది. సో ఈ సైకిల్ సిస్టంలో మనకి ఎక్కడ కూడా దేవునితో సంబంధం లేదు. ఆ తర్వాత రెండోది అంటే నేను దేవుణ్ణి పూజించద్దు అని చెప్పడం లేదు, మీకు ఒక అవగాహన కోసం చెప్పుకుంటూ వస్తున్నాను ఇవన్నీ నేను. రెండవది ఏమిటి అంటే మనము ఇలా జన్మలు ఎత్తిన తర్వాత ప్రతి జన్మలో కూడా ఎంతో కొంత సాధన చేస్తాం కదా. ఎవరైనా సాధన చేస్తాం, సాధన చేయకుండా ఎవ్వరు ఉండరు. ప్రతి మనిషి సాధన చేస్తాడు. అయితే అతను చేసినటువంటి కర్మల వల్ల అతని యొక్క జన్మ ఏర్పడి ఉంటుంది. నువ్వు చేసావు, ఇంత సాధన చేసావు, అది వెళ్ళిపోయి రిజర్వ్ బ్యాంక్లో డిపాజిట్లో ఉన్నట్లు లెక్క అనమాట. అంటే నీ డిపాజిట్, ఈ సాధన చేసిన సాధన అంతా ఒక డిపాజిట్ కింద ఉంటుంది. నీ పాపం ఒక డిపాజిట్, పుణ్యం ఒక డిపాజిట్, ఈ సాధన ఒక డిపాజిట్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ సాధన చేస్తూనే ఎంతో కొంత సాధన చేయకుండా మనిషి అసలు ఉండడు. ప్రతి మనిషి సాధన చేస్తాడు. కొంతమంది అనుకుంటారు ఆయన ఎంత మహానుభావుడు, ఎంత పుణ్యం చేస్తే సాధన చేయగలుగుతున్నాడు అనుకుంటారు. అది తప్పు. పుణ్యం చేస్తే సాధన కాదు నువ్వు చేయాల్సింది. సాధన చేయవు, పుణ్యం కొద్దీ సాధన చేయవు. ఏమిటి అంటే సాధన వేరు, పాపం వేరు, పుణ్యం వేరు. ఈ మూడిటికి ఒకదానికి సంబంధమే లేదు. మనము ఇంకొకటి గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు. ఓకే, అయితే ఏమిటి అంటే ఎవరన్నా ఒక గొప్ప ఉపాసకుడు ఎవరన్నా కనిపించారనుకోండి, స్వామీజీ మన ఇంట్లో ఉంటుంది సార్, చూడు ఎంత పుణ్యం చేసుకున్నాడు మహానుభావుడు, ఎంత ఎట్లా అయ్యాడు చూడు. ఆయన నిజంగా మనిషి రూపేణ దైవం అంటే అది అనుకుంటారు. దైవం రూపేణ మనిషి అంటారు. కాబట్టి ఏమిటి అంటే కానీ ఇంట్లో కొడుకును మాత్రం నువ్వు ధ్యానం చేస్తాను, భక్తి భాగం చేస్తానంటే ఒప్పుకో. ఎందుకు అంటే మళ్ళీ కమర్షియల్. ఏంటి అంటే నా కొడుకు జీవితంలో సెటిల్ అవ్వాలి, వాడికి మంచి జీతం రావాలి, అంతే కదా. అంతేగాని వాడిని భక్తి మార్గంలో పోతానంటే ఒప్పుకోరు. మా ఇంట్లో కూడా ఈ సమస్య ఉంది. మా ఆవిడ కూడా అంటుంది ఏది అంతగా చేయకూడదు అంటుంది మా అబ్బాయిని. అంటే నువ్వు మాత్రం ఆవిడ చెప్తుంది ఏంటి పీఠాధిపతులు వాళ్ళు పూలు వేస్తే కరెక్ట్గా పోయి ఆ శివలింగం మీద ఎలా పడతాయండి అని అడుగుతుంది. మరి క్రికెట్ ఆడేవాడు బౌలర్లు అవి చేస్తే ఎట్లా వచ్చి కొడుతున్నాడు సెంట్రల్ వికెట్లని అంటే అదే ఏంటి అంటే ప్రాక్టీస్ కదా. అయితే ఈ విషయం నేను మావిడికి చెప్పలేదు. అలానే పాప మావిడ ఆస్తిరాలు కాదు, అలా కాదు, మాకు ఉదాహరణగా చెప్తున్నాను. ఓకే, తర్వాత ఏమిటి అంటే మన అబ్బాయిలు మాత్రం అది చెయ్యకూడదు, ఉపాసన చెయ్యకూడదు. కానీ స్వామిల దగ్గర మాత్రం మనం పరిగెత్తాలి. ఎందుకు పరిగెత్తాలి అంటే కోరికలు. ఏమిటి, స్వామి మా అబ్బాయి బాగా చదువుకొని ఒక జాబ్ ఇస్తే బాగుంటుంది స్వామి, ఏదో మీ దయ స్వామి అంటే అది అయిపోయిందా, ఇక్కడికి ఆగదు ఇది. ఏంటి అంటే ఈరోజు ఈ నెలలో డబ్బులు వచ్చేటట్టున్నాయి, కొంచెం స్వామి దేవుడికి అనుకుంటా స్వామి గోల్డ్ రేట్ తగ్గించేలాగా చేయి స్వామి. ఇదే కదా మనం చెప్పుకునేది. మీరు ఎంతమంది చూడండి ఇదే సిస్టమ్ నడుస్తూ ఉంటుందన్నమాట. ఏంటి అంటే ఉంటే డబ్బు విషయము, లేకపోతే ఈ కొడుకుకి జాబు, కూతురికి పెళ్ళి, ఇదే మనకు సహజమైన కోరికలు ఉండేది మనకి. దీన్ని అడ్డు పెట్టుకొని కొంత జాతకం చెప్పేవాళ్ళు, ఈ వార ఫలాలు చెప్పేవాళ్ళు, ఇక రకరకాలు మనకి యూట్యూబ్లో కనపడుతూనే ఉంటారు. మీరు చూడండి, యూట్యూబ్లో గమనించండి, సహజంగా ఏం చెబుతూ ఉంటారు చెప్పండి, ఒకటే సబ్జెక్టు, మెయిన్ సబ్జెక్ట్. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరగాలంటే అని చెప్పి ఏదో ఒక చెప్తారు, పరిహారం చెబుతారు. అది చేయండి, ఇలా చేయండి, మీ ఇంట్లోంచి లక్ష్మీ అమ్మవారు బయటికి వెళ్ళదు, ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటుంది. ఆవిడకి ఏం పని లేదు. ఇక ఆవిడ విశ్వం మొత్తం పరిపాలించే ఆవిడ ఆది అంతం లేని అమ్మవారు మన ఇంట్లో తిష్టేసి కూర్చుంటుందా? లక్ష్మి అంటేనే చలనం కలిగినది అని అర్థం కదా. కాబట్టి మీకు
ఈ యూట్యూబుల్లో చూస్తే మెయిన్ కనిపించేది ఏమిటి అంటే ఇదే, లక్ష్మి 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 దొంపలు దయ్య. ఎన్ని చెబుతారో మనకి అసలు, ఒకటి మామూలుగా ఒకటి కాదు రెండు కాదు, రకరకాల వింత వింత పరిహారాలు చెప్తారు. మనం కూడా ఆశతో అవి చేస్తూ ఉంటాం కదా. మనిషికి ఆశ అనేది చాలా అసలు ఎంత దూరమే తీసుకెళ్ళిపోతుంది మనిషిని. ఆశ అనేది ఒక్కటే మనిషిని అసలు నా గట్టి మాట మన జీవితం, మన స్టాండర్డ్ మనం దిగజార్చేస్తుంది ఆశ అనేది. దానివల్లనే ఈ మోసాలు కూడా జరుగుతాయి ఎక్కువగా. ఈ ఇప్పుడు జరుగుతున్న సంఘంలో అన్నీ కూడా ఆర్థిక నేరాలే, మీరు చూస్తూ ఉంటారు కదా, ఆర్థిక నేరాలు అన్నమాట. కాబట్టి నాయన మీ అందరికీ నా విజ్ఞాపన ఏంటంటే, ఆ లక్ష్మి కోసం వీళ్ళు చెప్పే పరిహారాలన్నీ చేస్తే పిచ్చెక్కిపోతుంది. ఎందుకు అంటే ఇప్పుడు మీకు చెప్తున్నారు కదా వాళ్ళు లక్ష్మీ పరిహారాలు, లక్ష్మీదేవి రావాలంటే, లేకపోతే మీరు షాక్ తింటారు, ఇలాంటి వీడియోలు పెడుతూ ఉంటారు చూడండి. వాళ్ళని అడగండి, స్వామి మీకు లక్ష్మీదేవి ఇది తెలిసిన వాళ్ళు, మీరు లక్ష్మీదేవికి పరిహారాలు చేసుకుంటే మీకు లక్ష్మీదేవి వస్తుంది కదా, ఈ యూట్యూబ్లు చెప్పుకొని డబ్బులు సంపాదించుకొని కన్సల్టేషన్ 10,000 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నా ఒక మాట అడగండి. ఎవరన్నా మాట్లాడతారని చెప్పండి. ఏంటి అంటే ఓ మాట, విచిత్రమైన మాట చెప్తారు. ఏంటి అంటే లోక కళ్యాణం కోసం చేస్తున్నాం, మీకోసం చేస్తున్నాం అని చెప్తారు కదా. కాబట్టి అలాంటి పరిహారాలని మీరు నమ్మకండి. అలాంటి పరిహారాలే గనక చేయగలిగి, పరిహారాలు లేవు అని అనడం లేదు, కానీ ఇష్టం వచ్చిన పరిహారాలు చేయడం తప్పు. ఒకసారి ఒక దీపావళికి నాకు బాగా గుర్తు, ఇది అరౌండ్ 2000లో జరిగింది. ఇది ఒక 24 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. అప్పుడు నేను జేఎన్టీయూలో ఉండేవాడిని. అయితే అప్పుడు యూట్యూబ్లో ఒక ఆయన ఏం పెట్టాడు అంటే, రేపు అందరూ కమలం పువ్వు తీసుకొచ్చి కమలం పువ్వులో అమ్మవారిని ఏం చేస్తున్నాడు, ఏదో చిన్న విగ్రహం పెట్టుకొని వెండిది, అది కూడా మామూలుది పెట్టకూడదు, వెండిదే పెట్టాలి, కాస్ట్లీ పెట్టాలి. పెట్టేసేసి ఆ రోజు ఒక త్రిశూలం పెట్టి, త్రిశూలంకి వంకాయ గుచ్చి, అసలు త్రిశూలంకి వంకాయకి సంబంధించి ఏంటండి, త్రిశూలానికి వంకాయ గుర్తిస్తే లక్ష్మీవారు ఉంటుందా ఏమిటండి ఇవన్నీ. ఆ రోజు చూడాలి మార్కెట్లో వంకాయలు కనపడలేదు, కమలం పువ్వులు కనపడలేదు మార్కెట్లో. అది అంత దారుణం. ఆయన చెప్పిన విషయమేనండి, ఇంకా ఫైనల్గా ఉంది, ఇప్పటికీ అవ్వలేదు. ఆయన ఏం చెప్పాడు, అలా అమ్మవారిని పెట్టి ఆ పువ్వు మధ్యలో, అంటే ఆ పువ్వు నిలబెట్టాలి, మరి కింద మీరు ఏమైనా పెట్టండి అన్నాడు. ఆ నిలబెట్టి దాంట్లో చిన్న లక్ష్మీ అమ్మవారిని, వెయిట్ తక్కువ ఉంటుంది కదా, అందుకు చెప్పాడు అనమాట. అది వెండిది విగ్రహం పెట్టి ఆవిడికి కుడివైపు, ఆడి కుడివైపు అంటే మనకి ఎడమవైపు ఒక త్రిశూలం పెట్టి, త్రిశూలంకి వంకాయ గుచ్చి పూజ చేసామన్నట్టు. ఇది లక్ష్మీ అష్టోత్తరము, తర్వాత ఏదో ఒక మంత్రం కూడా చెప్పాడు. పెట్టేసేసిట ఆ రోజు తలుపేసేస్తే ఇక లక్ష్మీ అమ్మవారు బయటికి పోదుట. ఏమండి లక్ష్మి, ఇప్పుడు దేవతలకేనో దయ్యాలకేనో గోడలు తలుపులు అడ్డం వస్తాయండి. అవి ఎటు నుంచి రావచ్చు, ఆ దేవతలు ఎటు నుంచి రావచ్చు, ఎటు నుంచి పోవచ్చు. ఇంత కూడా వాడు పరిజ్ఞానం లేకుండా చెప్పేశాడు ఆయన మనిషి. పాపం జనాలు నమ్మేశారు. ఆ రోజు మార్కెట్లో ఒక కమలం పువ్వు దొరకలేదు, వంకాయలు కిలోలు అమ్మేసేశాడు. మరి ఎవరు ఆయనకి కాంట్రాక్ట్ ఇచ్చారో తెలియదు. కానీ ఏం జరిగిందండి, ఈ రోజుకి ఆ రోజు 20 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు వాళ్ళలో ఎవరైనా డబ్బు సంపాదించారని చెప్పండి, తప్పు కదా. ఇలాంటి పరిహారాలు మీరు నమ్మకండి. తర్వాత నిన్నే ఒక వీడియో చూశాను నేను, రేపు అమావాస్య, మహాలయ అమావాస్యను, ఆ రోజు సూర్యగ్రహణం మనకి లేదు, అసలు మన ప్రాంతంలో కనిపించదు, మనకి సంబంధం లేదు. ఆయన ఏం చెప్పాడు తెలుసా మీకు, సూర్యగ్రహణం కనుక ఆ అమావాస్య రోజు ఇక్కడ ఏర్పడితే, భారతదేశంలో కనిపిస్తే 100% ఎఫెక్ట్ ఉంటుందట. అదే మనకి అది ఇక్కడ కనిపించకపోతే వేరే దేశంలో ఎక్కడ కనపడితే 50% ఎఫెక్ట్ అట. ఎలా చెప్పండి నాకు. ఇలాంటి మోసపూరితమైన మాటలు చెప్పుకుంటూ బతుకుతూ జనాల్ని మోసం చేయడం ఎంత కరెక్ట్ చెప్పండి మీరు. దారుణం కాదు అది. మనుషులను తిప్పిపడేయటం కాదు, అవతలకి తీసుకెళ్ళి నమ్మకాలకు నెట్టేయటం కాదు. ఇలాంటివి అస్సలు నమ్మకండి అమ్మా, మీరు ఎవ్వరూ నమ్మకండి బాబు. నేను చెప్తుంది మీకు ఇదే, నమస్కారం చేసి చెప్తున్నాను. ఇలాంటి నమ్మితే మన స్థితిని ఇంకా దిగజార్చిన వాళ్ళు అవుతారు తప్పితే వాళ్ళు బాగుపడతారు. వాళ్ళు పెద్ద గొప్ప మహానుభావుడు అయిపోతారు. ఆయనకి అపాయింట్మెంట్కి 10,000 వెళ్ళి తీసుకోవాలంటే ఇలాంటి అవసరం మనకి, తప్పు కదా. ఫస్ట్ దేవుడికి మీకు మధ్యలో ఉన్న ఇలాంటి బాబాలు తీసి పక్కన పడేయండి, వాళ్ళతో మనకి పని లేదు. మీరు దేవుడు అంతే. ఇక మధ్యలో మీకు ఇంకెవ్వరూ అవసరం లేదు. నీకే ఆ స్థితి ఉంది, నువ్వే దేవుడివి అని తెలుసుకోవటమే ఇంపార్టెంటు. నువ్వు దేవుడు అని తెలుసుకున్న తర్వాత ఇంక మధ్య వీళ్ళతో పని ఉంది, మనకి వీళ్ళతో పనే లేదు మనకి. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు అసలు సబ్జెక్ట్లోకి వద్దాం. ఏమిటి అంటే
ఇలా మనిషి మనం చెప్పుకున్నట్టుగా ఇలా తన సాధన చేసుకుంటూ వెళుతుంటే కనుక ఈ సాధనలో తను పరిణితి చెంది కొన్ని సిద్ధులు ఏర్పడి మీరు ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు, స్వామి ఇదంతా ఎప్పటికీ అవుతుంది స్వామి అని కదా. అలాంటిది ఏదో చెప్తాను వినండి. ఏమిటి అంటే ఇలా మనం చేసుకుంటూ సాధన చేసుకుంటూ వెళ్తే నెమ్మదిగా మనమే దేవుడు అవ్వచ్చు. మరి ఎన్ని సంవత్సరాలు స్వామి అంటే నీ సాధన యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది. అది 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, 4 కూడా కావచ్చు, తెలియదు. సాధన చేయడం ఇంపార్టెంట్, అది తీవ్రత ఇంపార్టెంట్. ఈ మధ్యలో చేదస్థాలు పెట్టుకోకండి. ఈ మీ చేయమన్నా చేసుకుంటూ వెళ్తూ చేదస్థాలు పెట్టుకోకండి. ఈ చేదస్థాలు పెట్టుకుంటే మనము చాలా ఇబ్బంది పడతాం. ఎందుకో చెప్తానండి. ఇప్పుడు ఒక్కొక్క వేదము ఒక్కొక్క విషయాన్ని చెప్తుంది. ఇప్పుడు నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకున్నావు అనేదే ఇంపార్టెంట్ ఇక్కడ. నువ్వు ఈ మార్గంలో వెళ్తే నీ మార్గంలో వెళ్తే నీకు పని అవుతుంది, వేరే మార్గంలో వెళ్తే పని అవుతుందో అవ్వదు ఎలా తెలుసు? నువ్వు ఎంచుకున్న మార్గమే సరి అయిన మార్గం. నువ్వు చేయవలసిన ఉపాసనలో నువ్వు అనుకున్నదే సరి అయిన మార్గం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను. పూజ చేసుకునేటప్పుడు నైవేద్యం పెట్టడం మర్చిపోతాను. దానికి ఏమంటారు మా ఇంట్లో వాళ్ళు, మీకు శ్రద్ధ లేదు పూజ మీద అంటారు. నా శ్రద్ధ పూజ మీద లేదు, నాకు అమ్మవారి మీద ఉంది శ్రద్ధ. నేను ఇవన్నీ కూడా చేసేవన్నీ యాంత్రికంగా చేసేవి, నాకెందుకు వీటితో పనే ఉంది. నా శ్రద్ధ అంతా అమ్మవారి మీద ఉంది కాబట్టే నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఒక్కోసారి మర్చిపోతాను, అంతేగాని శ్రద్ధ లేకపోవడం కాదు అది. మళ్ళీ విచిత్రంగా ఉంటాయి జనాలు అనే మాటలు కూడాను. ఇప్పుడు నీ శ్రద్ధ దేవుడి మీద ఉంటే వీటితో పనే ఉంది, ఇవన్నీ పని లేదు కదా నీకు. శ్రద్ధే ఇంపార్టెంటు. శ్రాద్ధమైనా శ్రద్ధగా పెట్టమన్నారు. శ్రద్ధే ఇంపార్టెంట్. నువ్వు ఏ సిస్టమ్ ఫాలో అవుతున్నావు అదే సిస్టమ్ ఫాలో అవ్వు, కానీ ఒక మొన్న బేసిక్స్ ఉంది, ఆ బేసిక్స్ మాత్రం నువ్వు పాటించాల్సింది. అది శాస్త్ర ప్రకారం చెప్పిన బేసిక్స్ మాత్రమే పెట్టాలి. ఫస్ట్ ఉపాసన తీసుకోవాలి, అది కంపల్సరీ. అమ్మవారికి అలంకరణ చేయాలి కంపల్సరీ, దీపారాధన చేయాలి కంపల్సరీ, ఆవిడికి ధూపం వేయాలి కంపల్సరీ. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి యాజ్ ఇట్ ఈస్గా ఇవి పాటించాల్సిందే. మిగతాది నీ సాధన విషయం అనేది నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు బేసిక్స్ మాత్రం ఏది వదలకూడదు. బేసిక్స్ బేసిక్స్ చేయాల్సిందే. మీకు ఆ రోజు నైవేద్యం పెడతానికి మీరు మర్చిపోయారు. ఆ రోజు నైవేద్యం పెట్టడానికి ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు ఏం చేయాలి అంటే ఏదో పండో ఫలము, అది కూడా లేదు, మర్చిపోయారు. నీళ్ళు గ్లాస్ పెట్టి నైవేద్యం పెట్టదు. ఎందుకంటే తప్పే లేదు. పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఈ 4 ఏమైనా పెట్టమన్నాడు భగవంతుడు. అదే నాకు పులిహోరే కావాలి, దద్దోజనమే కావాలి, దద్దోజనంలో కరేపాకు వేయాలి, ఇలాంటిది ఏమీ లేదమ్మా. అలాంటిది ఎప్పుడు ఆయన చెప్పలేదు భగవంతుడు. నాకు వెండి విగ్రహమే పెట్టు చెప్పలా, మట్టి విగ్రహం పెట్టినా ఆయనకి. ఇవన్నీ కూడాను మధ్యలో ఉన్న ఈ మీడియేటర్స్ ఎవరైనా తయారు చేసినటువంటి సిస్టమ్స్ ఇవన్నీ కూడా. దద్దోజనం పెట్టు, పులిహార పెట్టు, చిత్రాన్నం పెట్టు, ఏమీ అవసరం లేదు తల్లి. నువ్వు ఏమి తింటున్నావో అదే వండుకున్నదే పెట్టు నువ్వు వాళ్ళకి. అంతేగాని నాకు కొత్తగా ఇదే కావాలి, ఆ రోజు ఇదే పెట్టు. నీకు ఓపిక ఉంటే, అంటే ఈ ఓపిక అంటే ఇక్కడ నీకు కొనగలిగి అవి చేయగలిగే పరిస్థితి ఉంటే కనుక పెట్టు, తప్పులేదు. అంతేగాని నీకు అదే చెయ్యాలి ఇదే చెయ్యాలి అంటే కుదరదు. అక్కడ సమస్య లేదు. నువ్వు ఏం తింటున్నావో అదే తిను. ఇంకొక విషయం చెప్తున్నాను. నేను ఉజ్జయినిలో కాలభైరవుడి గుడికి వెళ్ళాను. అది ఫస్ట్ టైం వెళ్ళడం, నాకు అసలు తెలియదు ఎలా ఉంటుందో కూడా అసలు నాకు ఆ గుళ్ళు. నేను అలా సద్దు తిరిగి వెళ్ళంగా చూడంగానే రోడ్డుకి అటు ఇటు వైపు కూడా మొత్తం అన్నీ మనకి లిక్కరే పెట్టింది, ఇటు నుంచి అటు చివరి దాకా. కనీసం ఒక 300-400 మీటర్ల వరకు లిక్కర్ ఉంది. నేను ఆశ్చర్యపోయింది, ఏంట్రా బాబు అంటే మా పక్కన ఆయన చెప్పాడు, స్వామి ఇక్కడ ఆయనకి అది మందు కొని ఆయనకి ఇస్తే ఆయన సగం తాగి మనకి ఇస్తాట, అది మనం తాగాలట అని చెప్పాడు. నేను అన్నాను, నేను తినేదేదో నేను తాగేదేదో అదే పెడతాను, నేను మందు తాగను కాబట్టి నేను అది ఆయనకి పెట్టను అని చెప్పేసాను. అక్కడ ఉన్న బయట నుంచి ఒక పూజారి ఏది మందు ఏది అడిగాడు. ఎందుకు అని అడిగాను. పెట్టాలి కదా అన్నాడు. అంటే నేను తాగను, నేను ఇవ్వను అన్నాను. నాకు కుదరదు అన్నాడు. అంటే నేను ఇవ్వను, సమస్య లేదన్నాను. పోయాను లోపలికి. పోయి ఆపుతాడా భగవంతుడిని రావడానికి? లోపలికి ఆపుతాడా? కాబట్టి మీరు తినేదే ఆయనకి నైవేద్యం పెట్టినా తప్పులేదు. కానీ తిన్న తర్వాత నైవేద్యం పెట్టకండి, మీరు తినకముందు ఆయన నైవేద్యం పెట్టండి, సరిపోదు. ఓకే. ఇప్పుడు అసలు సిస్టంలోకి వెళ్దాం. ఇప్పుడు ఏమిటి అంటే
ఇలా మనం కనుక చూస్తే కనుక ఈ కర్మ సిద్ధాంతంలో మీరు ఎక్కడా కూడాను దేవుడికి మీకు సంబంధం లేకుండా ఉంది కదా. ఎందుకంటే మీరు చేసిన పాప పుణ్యాలే కాబట్టి అది దాని ద్వారానే మనం పుడుతున్నాం, దాని ద్వారానే మరణిస్తాం, మరి తిరిగి ఈ చక్రంలో తిరుగుతూ ఉంటాం. ఇది చెప్పేసాం మీకు. ఇప్పుడు రెండో పాయింట్ ఏమిటి అంటే చనిపోయిన తర్వాత యమలోకి వెళ్ళడం. అంటే కనుక ఇప్పుడు దీని మీద కొంచెం కాంట్రవర్షియల్గానే ఉంటుంది, కానీ ఇది చెప్పాల్సిన విషయం. ఎందుకంటే ఎన్నాళ్ళని మన విషయం తెలుసుకోకుండా ఉంటాం చెప్పండి, నాకు తెలుసుకోవాలి కదా మనం. ఇది కూడా తెలుసుకుంటాం. ఏమిటి అంటే మీకు ఉన్నది ఒకటే ఒకటి, ఒకే ఒక రూపం, ఒకే ఒక దేవుడు, ఆయనే పరబ్రహ్మ స్వరూపుడు. మీ అందరికీ తెలిసింది. ఆయన ఒక్కడే మనకి ఇన్ని రకాలుగా కనపడతాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి, కాళికాదేవి, దుర్గమ్మ తల్లి అన్నీ ఆయనే. ఆయనే ఒక్కొక్క రూపాంతరం చెందుకుంటూ ఆయనే రకరకాలుగా కనిపించుకుంటూ మనకు వస్తున్నాడు. మీకు మొన్న మీకు తెలియని వినాయకుడి కథలు కూడా మీకు అదే చెప్పాను. ఎందుకంటే విఘ్నేశ్వరుడు అనే ఒక వినాయకుడు, అంటే ఆయన విఘ్నేశ్వరుడు అంటారు. అంతకుముందు ఆయన విఘ్నేశ్వరుడు అనేవాడు సృష్టి మొదట్లోనే ఉన్నాడు విఘ్నేశ్వరుడు. ఆయన తర్వాతే వచ్చిన వాళ్ళు వీళ్ళంతా, పార్వతి, శివుడు వీళ్ళంతా వచ్చిన వాళ్ళు. అంటే తర్వాత అంటే కొన్ని వేల సంవత్సరాలు కాదు, ఆయన అవతారం ఎత్తిన తర్వాతే వీళ్ళు వచ్చారు అని అర్థం, నా ఉద్దేశం. అది అట్లానే మనకి ఈ పరబ్రహ్మ స్వరూపమే రకరకాల దేవతలుగా మనకు కనపడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు విషయం ఏమిటి అంటే మరి స్వామి మీరు చెప్తున్న మరి చనిపోయిన పరిస్థితి ఏంటి అంటే కనుక స్వర్గం నరకం అనేవి లేనే లేవు. మీకు నరకంలో వేసేటటువంటి శిక్షలు కూడా మీరు ప్రకారం గరుడ పురాణం ప్రకారం కనుక మీరు అవే కరెక్ట్ అనుకుంటే కూడా నేను దానికి, ఎందుకంటే గరుడ పురాణం గురించి మన వేదాలలో ఎక్కడా చెప్పి ఉండలేదు. ఇది తర్వాత రాసిన వాళ్ళు, ఋషులు రాసిన గరుడ పురాణం. ఎందుకు రాశారయ్యా అదో క్వశ్చన్. వాళ్ళు ఎందుకు రాశారు అంటే ఈ సంఘం అనేది తప్పులు చేయకుండా ఉండడం కోసం చేసినటువంటి ఒక సిద్ధాంతం పెట్టారు వాళ్ళు. అంటే ఈ సంఘంలో జరుగుతున్నటువంటి ఈ విషయాలన్నీ చూస్తూ దానికి పరిహారంగా దానికి తగ్గట్టుగా ఈ గరుడ పురాణం రాశారు. నువ్వు ఇది చేస్తే ఇది శిక్ష, నువ్వు ఇది చేస్తే ఇది శిక్ష అని ఏం చెప్తారు? మనం పిల్లల్ని ఇంట్లో అంటుంటాం కదా, పిల్లల్ని ఏమంటాం, ఒరే నువ్వు అది తీసావంటే కొట్టేస్తాను చెప్తున్నాను నీకు అని భయపిస్తావా? అలా దానికోసం రాసిందే గరుడ పురాణం. అంతేగాని దాంట్లో ఈ నరకంలో ఈ శిక్షలు అనిపిస్తారని ఇలాంటివి ఉండవు అమ్మా, అలాంటిది ఏమీ లేదు. దాన్ని ఎప్పుడు నమ్మకండి. ఓకే. మూడో పాయింట్ ఏమిటి అంటే మనిషి చనిపోగానే, అంటే మనిషి చనిపోయేప్పుడు ఏం చేస్తాడు అంటే తన మనస్సు, బుద్ధి, అతను చేసిన పాపాలు అంటే పుణ్యపాపాలన్నీ కూడా మూట తీసుకొని వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? అదే కదా మీ క్వశ్చన్. స్వర్గం నరకం లేవి అన్నప్పుడు మరి ఎక్కడికి వెళ్తాడు అంటే ఏమిటి అంటే తనకు తాను ఒక లోకాన్ని సృష్టించుకుంటాడు. అంటే అదేంటి స్వామి లోకాలు సృష్టించేది వాళ్ళు దేవుడు కదా అంటే ఈ ఆత్మస్వరూపం ఏది ఉందో అది కూడా దేవుడే. కాబట్టి అది తన లోకాన్ని ఒక లోకాన్ని సృష్టించుకుంటుంది. అక్కడే తను చేసిన పాపాలన్నిటికి కూడాను ప్రాచాచపడుతూ పుణ్యాలకి సంతోషిస్తూ స్వర్గం నరకాన్ని అనుభవిస్తూ ఉంటుంది తనకు దాన్ని. అంతగా తప్పితే యమధర్మరాజు, యమభటులు, నరకం, స్వర్గం ఇలాంటివి ఏమి ఉండవు కూడా. కావాలంటే దీని మీద ఎవరైనా డిస్కషన్కి వచ్చినప్పుడు నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. దానికి నేను కట్టుబడి ఉన్నాను చెప్పిన మాట. ఓకే. ఇప్పుడు ఇలా ఈ చెట్లు తిరుగుతూ ఉన్నప్పుడు మనిషికి దేవుడితో పని లేకుండా పోయింది. మరి దేవుడికి ఏం పని అయ్యా మనిషితో అంటే చెప్తాం. ముందు మనం డిస్కస్ చేసినట్టుగా దీంట్లోనే ఈ విశ్వం మొత్తం సృష్టించిన తర్వాత ఒక భూమి ఏర్పడిన తర్వాత భూమి మీద మనుషులు ఏర్పడ్డారు, ఈ ప్రకృతి ఏర్పడింది, జంతువులు ఏర్పడ్డాయి, రకరకాల కీటకాదులు అన్నీ ఏర్పడ్డాయి, సరీసృపాలు అన్నీ ఏర్పడిన తర్వాత ఈ భూమి నడవాలి కదా. విశ్వం నడవాలంటే అదే సరే, అది విశ్వం నడుస్తే భూమి నడవాలి కదా. ఈ భూమి మీద కూడా ప్రకృతి నడుస్తూ ఉండాలి. అంటే ఈ భూమి ఇలా ప్రకృతిలో ఇలానే ఉంటూ తిరుగుతూ ఉండటానికి ఆయనకి మరి ఒక పని కావాలి కదా. దేవుడికి కూడా ఒక పని ఉండాలి ఎప్పుడు కూడా.
ఆయనకి. అంటే ఈ భూమి మీద జరిగేటంటే అంతా కూడా వచ్చిపోతూ ఉంటే ఈ భూమి ఇలా నడుస్తూ ఉంటుంది. కొన్ని వేల కోట్ల సంవత్సరాలు నడుస్తూ ఉంటుంది, లక్షల కోట్ల సంవత్సరాలు నడుస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు చావటం పుట్టటం ఇది జరుగుతూ ఉండాలి. అంటే నువ్వు ఉంటేనే ఇక్కడ ఈ నడుస్తూ ఉంటుంది భూమి, అంతే కదా. ఇప్పుడు అందరూ మోక్షం పొంది వెళ్ళిపోయారు అనుకోండి, ఎవరు మిగిలేదు ఎవరండి? ఎవడో ఉండడు, ఉట్టి భూమి ఉంటుంది అంతే. ఇప్పుడు మన మార్స్ గ్రహం చూసారా, దాని మీద నీళ్ళు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, అట్లా ఇట్లా నెతుకుతారు చూసారా, చివరికి భూమి కూడా అలానే తయారవుతుంది. ఇక మనిషి అనేవాడు ఉండడు. కాబట్టి దేవుడికి నీతో అవసరం ఉంటుంది, అలానే నీకు కూడా దేవుడితో అవసరం ఉంటుంది. ఎందుకంటే నువ్వు సాధన చేయాలి కదా, ఈ సాధన చేయాలంటే నీకు తాడు కావాలి కదా, ఆ తావుడే దేవుడు కదా. కాబట్టి నీకు కూడా దేవుడితో పని ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీకు బాగా చెప్పగలిగారని, అర్థమైందని. అర్థం కాకపోతే కనుక ఎవరైనా సరే నన్ను కామెంట్ రూపంలో అడగచ్చు, నేను దానికి సమాధానం చెప్తాను. ఇప్పుడు ఈ వీడియో చెప్పిన మాటన్నిటికీ నేను కట్టుబడి ఉన్నాను. తర్వాత ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఈ వీడియోలు కనుక నాకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటికీ మన ఈ శీర్షిక ఇక్కడికి సంపూర్ణం. మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.